హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. చక్రవర్తి గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మార్కెట్ బెర్త్, పుట్ కాల్ రేషియో, బీటా, సో ఈ కాన్సెప్ట్స్ ఎక్కువ వినిపిస్తుంటాయి కదా. సో ఈ 3 కాన్సెప్ట్ల గురించి మన ఆడియన్స్కి డీటెయిల్డ్గా తెలియచేయగలరు? ఒకటండి, మార్కెట్ బెర్త్ పాజిటివ్ ఉంది, మార్కెట్ బెర్త్ నెగిటివ్ ఉంది అని చెబుతుంటారు. అంటే ఇందా చెప్పాను ఒక వీడియోలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 1900 అండ్ ఆడ్ అంటే 1900 చిల్లర స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయని. దాంట్లో 1200 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి. అంటే అన్నీ లిస్ట్ అయినవన్నీ ట్రేడ్ అవ్వగా రోజు టోటల్ స్టాక్స్ 1900 అండ్ స్టాక్స్ ట్రేడ్ అవ్వాలని రూల్ ఏం లేదు. 1200 స్టాక్స్ ట్రేడ్ అయినాయి. దాంట్లో పాజిటివ్గా ఎన్ని ఉన్నాయి, నెగిటివ్గా ఎన్ని ట్రేడ్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ బెర్త్ అంటారు. అంటే ఇదిగో పాజిటివ్గా ఇదిగో 1200 స్టాక్స్ ఉన్నాయి, 1200 700 పాజిటివ్గా ఉన్నాయి, 500 నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ బెర్త్ పాజిటివ్ అంటాం. లేదు 700 స్టాక్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, 500 స్టాక్స్ 700 నెగిటివ్, 500 స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి, మార్కెట్ బెర్త్ నెగిటివ్ అంటాం. నెట్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1200 స్టాక్స్ ట్రేడ్ అయినాయి ఇవాళ. అవుట్ ఆఫ్ 1200 700 స్టాక్స్ పాజిటివ్గా అంటే ప్లస్లో ఉన్నాయి, 500 స్టాక్స్ నెగిటివ్లో మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి, మార్కెట్ బెర్త్ పాజిటివ్ అంటాం. అలా కాకుండా అవుట్ ఆఫ్ 1200 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, వాటిలో 700 స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి, 500 స్టాక్సే పాజిటివ్లో ప్లస్లో ఉన్నాయి, అప్పుడు మార్కెట్ బెర్త్ నెగిటివ్ ఉందంటాం. ఇది జస్ట్ సెంటిమెంటల్ ఇండికేటర్. ఇట్స్ జస్ట్ సెంటిమెంటల్ ఇండికేటర్. మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా కోసం మార్కెట్ బెర్త్ అబ్జర్వ్ చేస్తుంటారు. అది తర్వాత రెండో క్వశ్చన్ ఏం అడిగారండి? పుట్ కాల్ రేషియో. యాక్చువల్గా ఇది ఆప్షన్ మార్కెట్లో పుట్స్ అండ్ కాల్స్ అని ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్లో ఒకటి క్యాష్ మార్కెట్ ఉంటుంది, రెండో డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది. డెరివేటివ్ మార్కెట్ వచ్చేసరికి ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటారు. ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ మార్కెట్ ఉంటుంది, పుట్ ఆప్షన్ మార్కెట్ ఉంటుంది. ఈ పుట్స్ అనేటువంటివి, కాల్స్ అనేటివి యాక్చువల్గా ఈ స్టాక్ డెరివేటివ్ కాన్సెప్ట్ మొత్తం కూడా హెడ్జింగ్ పర్పస్ అంటే ఇన్సూరింగ్ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మనకు స్టాక్ మార్కెట్లో చాలామంది ఏంటంటే స్పెక్యులేటివ్ మోడ్లో వాడుతున్నారు వీటిని తీసుకెళ్ళి వాళ్ళ మార్కెట్లో. అసలు వై ఆల్ దిస్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ వరల్డ్ వైడ్? ఈ డెరివేటివ్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే, ఈక్విటీ మార్కెట్లో మనకు ₹1,00,00,000 పొజిషన్ ఉంది, ఏదో మార్కెట్ తేడా పడుతుంది అనే ఫీలింగ్ వచ్చింది మనకు. కానీ మార్కెట్ అప్రహత్యాతంగా పెరిగిపోతూ ఉంది. అమ్మబుద్ధి కాదు, రోజు మన పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంది, మన పోర్ట్ఫోలియో విలువ పెరిగిపోతూ ఉన్నప్పుడు తేడా పడుతుంది, ఎక్కడో సెక్స్ తడుతూ ఉంటుంది. అబ్బా తేడా పడుతున్నావా అని ఉంటుంది. తేడా పడుతుంది, అమ్ముకుందామా, కానీ రోజు పెరుగుతుంది, పోర్ట్ఫోలియో వాల్యూ పెరుగుతుంది. అలాంటి కండిషన్ ఏదైనా తేడా పడుతున్నప్పుడు టక్కన ఇన్సూర్ చేసుకోవడం కోసం ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫర్ ఇన్సూరింగ్ పర్పస్ ఏదర్ ఫ్యూచర్ మార్కెట్ ఆర్ ఆప్షన్ మార్కెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ రియల్ టైంలో ఎవ్వడు 99.99% నాట్ యూజింగ్ ఫర్ ఇన్సూరింగ్ పర్పస్, ఆల్ ఆర్ యూజింగ్ స్పెక్యులేటివ్ మోడ్. స్పెక్యులేటివ్గానే వాడుతున్నారు. దీంట్లో ఏంటంటే పుట్స్ అంటే పడుతుంది అనే ఒపీనియన్ ఉన్నవాళ్ళు జనరల్గా పుట్స్ కొంటుంటారు, పెరుగుతుంది అనే ఐడియాలజీ పాజిటివ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు కాల్స్ కొంటుంటారు. ఈ రెండింటి మధ్య రేషియోని చూస్తాం, పుట్ కాల్ రేషియో. ఇట్ ఈస్ ఆల్సో ఏ సెంటిమెంట్ ఇండికేటర్. అంటే మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండబోతుందో ఇదొక సెంటిమెంట్ ఇండికేటర్. అదేవిధంగా ఫ్యూచర్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం. ఇవన్నీ ఏంటంటే సెంటిమెంట్ ఇండికేటర్స్ అంటాం. మనం వేరే టాపిక్లో ఒకసారి కూడా చెప్పాను, మనం సెంటిమెంట్ ఇండికేటర్స్ అంటే వాల్యూమ్స్ చూస్తాం, SGX నిఫ్టీ అని, చాలా ఓల్డ్ మార్కెట్ కండిషన్స్ చూస్తుంటాం. ఇవన్నీ సెంటిమెంటల్గా చూస్తుంటాం. ఇవన్నీ ఆ సెంటిమెంట్ ఇండికేటర్స్లో వస్తాయి. మార్కెట్ బెర్త్ చూడటం ఒకటి, పుట్ కాల్ రేషియో చూడటం ఒకటి, ఇంకోటి కూడా ఏదో అడిగారు మీరు, బీటా వచ్చేసరికి నిఫ్టీ ఒక ఇండివిజువల్ స్టాక్ ఏ ప్రపోర్షనేట్లో పెరుగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, ఈ స్టాకు ఎంత పెరిగింది, అంటే నిఫ్టీ 100 పాయింట్లు అనకూడదు, పాయింట్లు అనే పాఠం వాడకూడదు, పర్సంటేజ్ ఎంత పెరిగింది నిఫ్టీ. నిఫ్టీ 10% పెరిగింది, ఈ స్టాక్ ఎంత పర్సంటేజ్ పెరిగింది, నిఫ్టీ 10% పెరిగింది, ఈ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా 10% పెరిగింది, ఇది కూడా 10% పెరిగింది, నిఫ్టీ 10% పెరిగింది, ఈ స్టాక్ 10% పెరిగింది, దాన్ని బయట 1 అంటాం. అలా కాకుండా నిఫ్టీ 10% పెరిగింది, ఈ స్టాక్ 20% పెరిగింది అనుకోండి, దీన్ని బయట 2 అంటాం. లేదు నిఫ్టీ 10% పెరిగింది, ఒక స్టాక్ 30% పెరిగింది అనుకోండి, 3 బీటా అంటాం. అంటే నిఫ్టీ 1%కి ఈక్వలైజ్ చేసి చెప్తున్నాం. నిఫ్టీ 1% పెరిగితే ఆ స్టాక్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది, నిఫ్టీ 1% పెరిగింది, ఇది 2% పెరుగుతుంది, 2 బీటా ఉందంటాం. నిఫ్టీ 1% పెరిగింది, ఇది ఫర్ ఈచ్ 1% నిఫ్టీ
అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ స్టాక్ ఎంత పర్సంటేజ్ ఏ ప్రపోస్టేట్లో ఫ్లక్చుయేట్ అవుతుంది, ఏ ప్రపోస్టేట్ అనొచ్చు 100 చెప్పినప్పుడు పర్సంటేజ్ చెప్తే రేషియో అనొచ్చు, దాన్ని బీటా అంటాం. నిఫ్టీ 1% పెరిగినా తగ్గినా ఇది ఏ ప్రపోస్టేట్లో మూవ్ అవుతుంది. ఎస్ 2 పెరిగింది అనుకో, నిఫ్టీ పెరిగినప్పుడు 1కి 2 బీటా ఉందంటాం, 3 పెరిగితే 3 బీటా ఉందంటాం. లేదు నిఫ్టీ 1% పడింది, ఇది 1% పడింది అనుకో 1 బీటా. నిఫ్టీ 2% 1% పడింది, ఇది 3% పడింది అనుకో 3 బీటా అంటాం. అంటే హై బీటా స్టాక్స్ అంటే హెవీ ఫ్లక్చుయేటెడ్ స్టాక్స్ కంపేర్ టు నిఫ్టీ. లో బీటా స్టాక్స్ అంటే లో ఫ్లక్చుయేటెడ్ కంపేర్ టు నిఫ్టీ. అందువల్ల జనరల్గా ఏం చెబుతాం అంటే బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు హై బీటా స్టాక్స్ బై చేయమని చెబుతాం. హై బీటా స్టాక్స్ ఏంటంటే ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అట్లా మార్కెట్ అట్లా నిఫ్టీ అనకముందే కష్టమలు చేస్తూ ఉంటాయి. అదే హై బీటా స్టాక్స్లో ఉన్న ఇంకోటి ఏంటంటే అలా మార్కెట్ అట్లా అనకముందే కష్టమని కోసేస్తుంటాడు కిందకి. అందులో హై బీటా స్టాక్స్ అనేటువంటి చాలా హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ బాగుంటాయి, రిస్క్ కూడా గట్టిగానే ఉంటుంది. అదే లో బీటా స్టాక్స్ ఉన్నాయనుకో జస్ట్ కొండ చిలువలాగా నిఫ్టీ 1% పెరిగింది, అందరూ పెరిగారు, పెరగకపోతే సిగ్గుపోయిద్దేమోనని 0.25% పెరిగింది అనుకోండి, ఇట్స్ లో బీటా. అంటే నిఫ్టీ 1% పెరిగితే 0.25 పెరిగింది, సిగ్గుపోయిద్దేమని పెరిగింది చివరిలో, దాని అప్పుడేంటే లో బీటా స్టాక్, అప్పుడు దాని బీటా 0.25 బీటా అంటాం. అదే 4% పెరిగితే నిఫ్టీ 1% అటానంలో 4% పెరిగితే అది 4 బీటా అంటాం. ఇలాంటి ఇదంతా మీకు క్యాపిటల్ మార్కెట్ మ్యాగజైను, దలా స్ట్రీట్ మ్యాగజైను, బిజినెస్ స్టాండర్డ్స్, సాటర్డే పేపర్స్ ఇలాంటి కొంటుంటే మీకు బీటా వాల్యూస్ ఇవన్నీ ఇస్తుంటారు. బెర్త్ ఎలా ఉంది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మీకు నెట్లో పోయి సెట్ చేసుకోవచ్చు. అదేం లేదండి. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ పెద్ద తేడా చెప్తాను వినండి. అమెరికన్ స్టాక్ మార్కెట్లో డేటా దొరకదు, ఎక్కువ డేటా దొరకదు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ. మీకు ఎంత డేటా కావాలో దొరుకుతుంది, ఏ డేటా కావాలో దొరుకుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో. కానీ ఇక్కడ పబ్లిక్కి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. డేటా ఎలా వాడుకోవాలి, ఎలా చూడాలి అసలు, అంటే ఫండ్ అనాలిసిస్, టెక్నాలిసిస్, సెంటిమెంట్ ఇండికేటర్స్ వీటన్నిటి మీద ప్రాపర్ ఐడియాలజీ లేదు మనుషులకి. ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఏదో వచ్చేస్తున్నారు మార్కెట్లో, ఏదో ఒక పెట్టుబడి వేడో చెప్పాడని కొంటారు, ఏదో లాభం ఏదో బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నీకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ అస్సలు ఇక్కడున్న ట్రాన్స్పరెంట్, ఇక్కడున్నంత డేటా అవైలబిలిటీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నీకు ఏ డేటా కావాలన్నా నేషనల్ స్టాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, బిఎస్సి వెబ్సైట్ అసలు అఫీషియల్ డేటా, ఎంత డేటా కావాలంటే అంత డేటా ఉంటుంది టు అనలైజ్ ఎనీ స్టాక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ పబ్లిక్ ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ ఛానల్స్లోకి ఎక్కడ డేటా ఉంటుంది, దాన్ని ఎలా అనలైజ్ చేయాలో ఇవన్నీ తెలియకుండా జనరల్గా నష్టపోతుంటారు. అందుకే నేనేం చెప్తానంటే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కొంత టైం తీసుకొని, ఏం పర్వాలేదు, ముందు ఓ మంచి గురువుని చూసుకోండి, ఎవరైనా ఓ మంచి గురువుని చూసుకోండి, లేకపోతే ఒక మంచి అనలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, టైం స్పెండ్ చేయండి, కొంత నేర్చుకున్న వాళ్ళ దగ్గర. నేర్చుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో రండి. అది హైదరాబాద్లో కొన్ని వందల మంది ఉన్నారు మంచివాళ్ళు, బాగా ట్రైన్ చేసేవాళ్ళు. అర్థమైంది, వెళ్ళండి చక్కగా, ఎవరి దగ్గరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అయితే ఏదో గంటలోనో 2 గంటల్లోనో 5 గంటల్లో నేర్చుకుందాం అనే ఆలోచన విధానం తీసేయండి. ఇట్స్ ఇట్స్ ఓషన్, స్టాక్ మార్కెట్ ఇస్ ఓషన్ నాలెడ్జ్. అందువల్ల 2 గంటలు ఒకరోజు, 2 రోజులు 2 గంటలు అయిపోయింది, వీకెండ్ 2 వారాలు విన్నాము, 4 గంటలు విన్నాము, ఈ తీసి పక్కన పడేసి ప్రాపర్గా నీట్గా కొంత టైం స్పెండ్ చేసుకొని కొంత ప్రాక్టీస్ చేసి స్టాక్ మార్కెట్లో ఒకసారి కనుక మీకు కనుక గ్రిప్ వచ్చిందంటే 1,00,000 పెట్టుబడి పెట్టుకున్నవాడికి రోజుకి ఒక 5,000 సంపాదించుకోవటం అనేది పెద్ద సమస్యే కాదు. ఎస్బీఐ ఉందండి, ఎస్బీఐ ఉంది, రోజుకి ₹3 పైకి కిందకు అంటుంది. నీకు జాగ్రత్తగా ఇంట్రాడే ట్రేడింగ్ టెక్నాలజీస్ మొత్తం మీద అవగాహన ఉంటే ₹2 పైకి కిందకు, ₹1.5 చాలు జాగ్రత్తగా చేసుకుంటే. కరెక్ట్ టెక్నాలజీస్ అవగాహన ఉంటే ₹1.5 పెరగబోతుంది, తగ్గబోతుంది, ఎస్బీఐ కరెక్ట్ సిగ్నల్ ఇస్తుంది. మీకు 1,00,000 ఉంటే నీట్గా 4 లక్షలు, ఇప్పుడు 1000 షేర్లు కొనుక్కోవాలంటే 4 లక్షలు, ఎస్బీఐ మహాడితే 20% కన్నా మార్జిన్ ఆడవాడు అంటే ₹1,00,000, 6 లక్షలు అంటే మీరు 1,500 స్టాక్ కొనుక్కోవచ్చు. 1,50,000 పెడితే 1,500 స్టాక్ కొనవచ్చు, క్యాష్ మార్కెట్లో కొనుక్కోవచ్చు. మీరు ఫ్యూచర్ మార్కెట్లో కొనకపోయినా క్యాష్ మార్కెట్లో 1,500 స్టాక్ కొన్నారు, ₹1.5 పెరిగితే ఎంత, 2,000 చిల్లర వస్తుంది మీకు, 225. అర్థమైందా, ₹2,250. మళ్ళీ పడేటప్పుడు అది మళ్ళీ కిందకు వస్తుంటుంది, మళ్ళీ ₹1 మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా రోజుకు 2 సార్లు 3 సార్లు ఎక్కటని స్కాల్పింగ్ అంటారు, 4 సార్లు ఎక్కి తెగితే స్కాల్పింగ్ అంటారు. అర్థమైందా, అలా చేసుకుంటూ ఉంటే 1,50,000 పెట్టుకున్న రోజుకి ₹3,000 నుంచి ₹5,000. అంటే క్లారిటీ ఉండాలి మనకు. ఇక్కడ మార్కెట్లో వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారంటే 1,00,000 పెట్టాను, ఒక 2-3 నెలల్లో ఒక 20 లక్షలు అవ్వాలి, ఇవన్నీ కుదరదు.
లిమిటెడ్గా అదొక సైన్స్, అదొక వ్యాపారం. టెక్నాలజీస్, ఈ యొక్క ఫండ్ అనాలిసిస్ ఇదంతా ఒక సైన్స్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనుకుంటూ ఇది ఒక వ్యాపారంగా భావించి దీర్ఘకాలంలో నేను ఉండాలనుకొని ఒక ఇన్వెస్టర్ కావచ్చు, ఓ ట్రేడర్ కావచ్చు, వాటర్ మేబీ వస్తే ఇక్కడ లాభా సంపించుకోవటం సాధ్యం అవుతుందే కానీ ఏదో గాలివాటను వచ్చి గాలివాటను ఏదో గబుక్కుని డబ్బులు తీసుకొని గబుక్కుని దొబ్బేద్దామంటే ఇక్కడ కుదరదు. ఒక గంటలో 2 గంటలో నేర్చుకోవటం కుదరదు ఈ సైన్స్. క్లియర్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. ఇవాళ మీకున్న బిజీ స్కెడ్యూల్ కూడా మా ఆడియన్స్కి స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనేక రకాల కొత్త విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.